హరే కృష్ణ. బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మరి నిన్న మీకు ఒక వీడియో రూపంలో పెట్టడమైంది. మనకి డిజిటల్ అప్లికేషన్ అనేది ఎంత అవసరం అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో, ప్రజెంట్ ఉన్న కాలంలో ప్రతి ఒక్కరి మొబైల్లో కూడా డిజిటల్ అనేది కామన్ అయిపోయింది. అంతలా మనం అలవాటు పడిపోయాం. సో మనకి అందుబాటులో ఉన్న వ్యక్తి, మనతో తిరిగినటువంటి వ్యక్తి ఒక అద్భుతాన్ని సృష్టించాలని, ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని మనకు ఒక డిజిటల్ అప్లికేషన్ అనేది పరిచయం చేయడం జరిగింది. సో ఈ డిజిటల్ అప్లికేషన్ మనం గతంలో ఇప్పటి వరకు కూడా ఏదైతే మనం యూజ్ చేస్తున్నాం, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎమ్స్, సో మనకి ఏ రకమైన సేవలు అందిస్తున్నాయి, మన యొక్క డిజిటల్ అప్లికేషన్ అనేది ఏ రకం సేవలు అందిస్తాయి అనే విషయాల్ని దయచేసి ప్రజల్లోకి మనం తీసుకెళ్ళాలి. ప్రజల్లోకి తీసుకెళ్ళినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా మనము ఒక చక్కటి అవకాశం అనేది కల్పించేటట్టు అవుతుంది. మరి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి మందికి మనం పరిచయం చేయించాలి. ఈ డిజిటల్ అప్లికేషన్ వల్ల ఎలా అయితే డబ్బులు వస్తాయి అనేది కూడా మనం తెలియజేయాలి. మనము చాలా అంటే చాలా తక్కువ డబ్బులు, కేవలం 3,000 రూపాయలే. ఈ 3,000 రూపాయలకి లైఫ్ టైం ఈ డిజిటల్ అప్లికేషన్ అనేది వారికి సొంతం చేసుకుంటారు. దాంతోపాటు ఒక 15,000 రూపాయల కూపెన్, అంటే మగవారికి 15,000 రూపాయల కూపెన్స్, ఆడవారికి 20,000 రూపాయల చొప్పున కూపెన్స్ అనేది మార్చుకోవడానికి. అంటే ప్రతి ఒక్క ఐటమ్స్ ఏవైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు నిత్యావసర వస్తువులు ఉంటాయో, మనం దేన్నైతే మనం వినియోగించుకుంటామో అన్నిట్లో కూడా ఇది మనకి 15,000, లేడీస్కి అయితే 20,000, వాటిలో మనము మార్చుకోవడానికి చక్కనైన అవకాశం. దాంతోపాటు ఒక 5 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒక 3,000 రూపాయలు చూడండి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మంచి ఇన్కమ్, దాంతోపాటు ఈ అప్లికేషన్లో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, లైసెన్స్, ఇలా ఎన్నో రకాలైన సదుపాయాలు కల్పిస్తున్నారు మనకి ఈ అప్లికేషన్లో. మనం 10 మందికి ఫాస్ట్గా చేరే విధంగా మనమైతే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు సిచ్యువేషన్లో చాలామందికి కూడా మనం కొన్ని క్వశ్చన్స్ వేసాం, చాలామంది కూడా ప్రశ్నిస్తే ఈ ఫోన్పేలో, గూగుల్ పేలో మనం రీఛార్జ్ మీద 4 రూపీస్ అనేది ఎక్స్ట్రాగా తీసుకుంటున్నారు, దాని గురించి మీరు ప్రశ్నిస్తున్నారు అనుకుని. అంటే లేదు, మనకు అవసరం తప్పదు కాబట్టి రీఛార్జ్ చేసుకుంటున్నామని చెప్పి చాలామంది చెప్తున్నారు. అలాగే ఈ ఫోన్పే, గూగుల్ పే ఏవైతే డిజిటల్ అప్లికేషన్ మనం యూజ్ చేస్తున్నామో అవి సడన్గా ఒకసారి ఆలోచించండి, సడన్గా అవే ఆపేసినలాగా అయితే ఆ కంపెనీలు మీకు ఈ అప్లికేషన్ కావాలంటే మీరు కొంత అమౌంట్ పెడితేనే మీకు ఈ అప్లికేషన్ వస్తుంది అనుకుంటే ఒకసారి ఆలోచించండి, మనం తీసుకుంటామా లేదా? సపోజు అప్లికేషన్ ఆపేసి, ఫోన్పే, గూగుల్ పేలు ఆపేసి మీకు ఈ అప్లికేషన్ కావాలంటే 5,000 రూపాయలు, 10,000 రూపాయలు పెడితేనే మీకు మీ ఫోన్లోకి అందుబాటులో వస్తుంది అనుకుంటే మనం దీన్ని తీసుకుంటామా లేదా? ఎందుకంటే అలవాటు పడిపోయింది. అలాంటి సిచ్యువేషన్ని వాళ్ళు క్రియేట్ చేశారు. సో అలాంటి దాంట్లో నుంచి ఒక అద్భుతాలను సృష్టించే విధంగా, ఒక మంచి అవకాశాలు 10 మందికి అందించే విధంగా ఒక చక్కటి అవకాశాన్ని మన మధ్యలో తిరిగినటువంటి వ్యక్తి, మరి మనం ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి? ఈ విషయాల్ని గమనిస్తూ ఒక మంచి అనేది చేరడానికి కొంత సమయం పడుతుంది కావచ్చు. కాకపోతే మనం ప్రయత్నం అనేది మనం చేస్తూ ఉండాలి. మన ప్రయత్నంలో కంపల్సరీగా మనకి విజయం చేకూరుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను. ఒక మంచి సహాయం అనేది మనము ఏ రకంగా చేయాలి అనుకున్నంటే, ఇలాంటి ఒక అద్భుతాలు 10 మందికి చేరే విధంగా మనమైతే సృష్టించగలగాలి. అలాంటి దాంట్లో మనం ఉన్నామని చెప్పేసి గర్వంగా భావించాలి. అలాంటప్పుడే ఒక మంచి అద్భుతం అనేది జరుగుతుంది. ప్రతిరోజు కూడా ప్రతి విషయంపై మనము మన యొక్క సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వారితో కూడా మనం చర్చిస్తే ప్రతిరోజు కూడా మనకు ఒక అద్భుతమైన రిజల్ట్ అనేది రాబోతుందని చెప్పేసి కోరుకుంటున్నాను. వీలైనంత తొందరగా 10 మందికి చేరే విధంగా ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. హరే కృష్ణ.